నమస్కారం. ఈరోజు రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో మనము 4 డయాలసిస్ మిషన్ ప్రారంభించినాము. ఈ మిషన్ ఆల్రెడీ మనకు ప్రైవేట్ సెక్టర్ వాళ్ళది ఆల్రెడీ 11 మిషన్స్ ఉన్నాయి. మనకు కొన్ని విషయాల్లో ఈ మహారాష్ట్ర కేసు కావచ్చు, విఐపి కేసు కావచ్చు, కొన్ని ఎంప్లాయీ కేసులో అప్పుడప్పుడు ప్రాబ్లం వచ్చేది. ప్లస్ అదేవిధంగా ఎమర్జెన్సీ ఏమైనా డయాల్ చేయాలనుకుంటే అక్కడ చాలా తాకిడి ఎక్కువ ఉండేది. కనుక మనము గవర్నమెంట్ నుంచి మనకు 4 మిషన్స్ వచ్చినాయి. నేను, మా సూపరింటెండెంట్ గారు, మా హెచ్ఓడి వెంకటరెడ్డి గారు, ఆర్ఎంఏ చందు గారు, ప్లస్ మా డిఎం సత్యనారాయణ గారు, ప్లస్ నర్సింగ్ సూపరింటెండెంట్ అందరూ కలిసి గత 2 months నుంచి దీని వెంటబడి అన్ని రకాల మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అవన్నీ మొన్నటి కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు ఇనాగరేట్ చేసుకున్నాం. దీంతో లాభాలు ఏంటంటే అక్కడ ఓవర్లోడ్ ఎక్కువ ఉంది, అక్కడ నడుస్తూ ఉంది డయాలసిస్. ఎమర్జెన్సీలో కొన్నిసార్లు పాయిజన్ కేసు కావచ్చు, స్నేక్ బైట్ కేసు కావచ్చు, అర్జెంట్ ఉన్నప్పుడు ఆ డయాలసిస్ మిషన్ చాలా ఓవర్లోడ్తో ఉంటుంది. కనుక వాళ్ళని పక్క జరిపి చేయాలంటే వాళ్ళు కూడా ప్రాబ్లంలు ఉంటారు. కనుక ఆ బేస్ పైన దృష్టిలో పెట్టుకొని మా జనరల్ చేతితో 2 months బ్యాక్ మా జనరల్ చేసి వెంకటరెడ్డి చెప్పాం. సో వాళ్ళందరూ వాళ్ళ కృషితో, మా సూపరింటెండెంట్ గారి కృషితో ఈరోజు ఇనాగరేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏమైనా నెఫ్రా వాళ్ళు ఏ కేసు ఉన్నా కూడా స్నేక్ బైట్ కావచ్చు, పాయిజన్ కావచ్చు, ఎమర్జెన్సీ కేసు కావచ్చు, ఒక్కోసారి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మహారాష్ట్ర కేసెస్ వాళ్ళకి ఆరోగ్య కార్డు ఉండవు. సో వాళ్ళకు అప్రూవల్ వచ్చే వరకు ప్రాబ్లం అవుతుంది. కనుక ఇప్పుడు మాకు అప్రూవల్ కూడా అవసరం లేదు. ఏ కేసు వచ్చినా మేము మా స్టాఫ్, మా టెక్నీషియన్స్, మా గణేష్ టెక్నీషియన్, ప్రేమ్ దాస్ కావచ్చు, మిగతా స్టాఫ్ అందరూ వాళ్ళందరికీ నా తర్వాత దీన్ని కూడా మేము అప్పుడప్పుడు ఆరోగ్య కూడా అప్లోడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సపోజ్ ఆరోగ్య కార్డు ఉన్నా లేకున్నా ఎమర్జెన్సీలో అన్ని కేసు చేస్తామని డిసైడ్ అయినాం. దీన్ని ప్రజలు వినియోగించు. ఇంతకుముందు 11 ఉన్నాయి ఆడి మనము, ఇప్పుడు 4 కొత్త 4 టోటల్ 15. ఇటువంటి సర్వీస్ని మన ప్రజలు వినియోగించుకోవాలి.